ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. మనుషులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనత. నా బలహీనత మీకుండకపోవచ్చు, మీ బలహీనతలు నాకుండకపోవచ్చు, వేరేగా ఎవరికి బలహీనతలు వారికి ఉంటాయి. కానీ అందరిలో కామన్గా ఒక బలహీనత ఉంటుంది. ఏంటి ఆ బలహీనత అంటే, ప్రతి ఒక్కరు కూడా దేనికి పడరేమో కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా పడిపోతారు. ఏంటి అంటే పొగడ్తలు. ఎవరైనా మనం పొగుడుతుంటుంటే పైకి మనం బిల్డప్ ఇస్తాం, మనం హృదయంలో అతిశయించినట్లుగా. కానీ హృదయంలో ఎక్కడో కాస్త అతిశయం మనకి కలుగుతూ ఉంటుంది. మనం కొంచెం ఆ మాటలకి ఆనందిస్తూ ఉంటాం. వారు ఇతరులు మనం పొగుడుతూ ఉంటుండగా, మనల్ని ఎవరైనా పొగుడుతున్నారంటే మనల్ని ఆశించి పొగుడుతారు. మనల్ని ఆశించకపోతే ఏ పొగడతా రాదు వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి ఇటువంటి వాటిని మనల్ని పొగుడుతున్నారు కదని మోసపోవద్దు. ఆ పొగడ్త అనేది మేలుకు కాదు, కీడుకే ఖచ్చితంగా. కాబట్టి దేనికి మోసపోవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. అక్కడ పొగుడుతున్నాడని పొగడ్తను తీసుకోవద్దు. అలాగని నీకు మేలు కోరి మాట్లాడుతున్నట్లుగా చాలామంది మాట్లాడుతుంటారు, దేన్ని తీసుకోవద్దు. ప్రతి వ్యక్తిలోనూ కూడా స్వార్థం లేకుండా ఏమీ ఉండదండి. ప్రతి వ్యక్తిలో కూడా, ఈవెన్ తల్లిదండ్రుల్లో కూడా, వారు మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా వారికి ఒక స్వార్థం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నేను నా కుమార్తె ఎంత బాగా చదివిస్తున్నాను, డాక్టరింగ్ చేస్తున్నాను, ఇంజనీరింగ్ చేస్తున్నానంటే రేపన్న రోజు వాళ్ళని బాగా చూసుకుంటారనే స్వార్థం వారికి ఉంటుంది. తల్లిదండ్రులతోనే మనం ఈ స్వార్థాన్ని పోల్చుకున్నామంటే బయట వ్యక్తులు దేన్ని బట్టి మనల్ని ప్రేమిస్తారు? వారి యొక్క అవసరత ఉంటే ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తారు. అవసరత ఉంటే దాన్ని తీర్చుకోవడానికి మనల్ని ప్రేమిస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత మనం ఎవరమో వాళ్ళం ఎవరమో. కాబట్టి మనుషుల మీద కాదు మన గురి కలిగి ఉండేది నా ప్రియ సహోదరి సహోదరుడా. మనం దేవునిపై గురి ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనం ఎవరి ద్వారా మనం మోసపోము. వాక్యం సెలవిస్తుంది, 115వ కీర్తన 11వ వచనం అంటాడు కదా, యెహోవాయందు భయభక్తులు గలవారులారా యెహోవాయందు నమ్మకించుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. ఆయనే మనకు సహాయము, ఆయనే మనకు కేడెము. సెకండ్ థాట్ అనేది మనకి రానివ్వద్దు. ఇంకా వేరే వ్యక్తులు సహాయపడతారని, వేరే వ్యక్తులు ఏదో చేస్తారని సెకండ్ థాట్ మనకి ఉండకూడదు. మన దేవుడైన యేసయ్యే సహాయకుడు, మన దేవుడైన యేసయ్యే మనకి కేడెము. ఈ లోక జనులు ఎలా ఉంటారంటే బహు స్వార్థ ప్రియులండి. ఎవరి అవసరత వారిది. పని అయ్యేంత వరకే నాన్న అమ్మ అని పిలిచేది. అలానే వారు మనకు పిలిస్తే మనం ఏమైపోతామంటే ఉప్పొంగిపోయి మనం కింద మీద దొరిలేస్తూ ఉంటుంటాం. అయ్యో నన్ను నాన్న అన్నాడు, అయ్యో నన్ను అమ్మని పిలిచి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడండి, ఎంత ప్రేమగా మనం పలకరిస్తున్నాడని మనం ఉప్పొంగిపోయి మనం కావాల్సిందల్లా చేసేసేవారుగా ఉంటాం. అది హృదయం నుంచి వచ్చే ప్రేమ కాదు, పెదవుల నుంచి వచ్చే ప్రేమ. అది స్వార్థపూరితమైన ప్రేమ. దాన్ని ప్రేమ అనడం కూడా దండగా, ప్రేమ అనకూడదు. దాన్ని స్వార్థం అని చెప్పవచ్చు. ఉదాహరణకు సౌలు మహారాజును మనం తీసుకోండి. సౌలు మహారాజు దావీదుని పిలిచిన విధానాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మనల్ని ఎప్పుడూ లేని ప్రేమను మన మీద కుమ్మరిస్తుంటుంటే, ఏంటి ఎప్పుడూ లేదు ఇటువంటి ప్రేమ, ఈ పిలుపు ఎప్పుడూ లేదు, ఈ పలకరింపు ఎప్పుడూ లేదు, ఎందుకు నన్ను ఇలాగ పలకరిస్తున్నారు, ఎందుకు నా మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అయినా ఆమె అని మనం అనుకున్న టైంలో ఖచ్చితంగా సౌలు దావీదుని పిలిచిన విధానాన్ని జ్ఞాపకం పెట్టుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. దావీదుని సౌలు ఏమైనా ప్రేమగా పిలిచాడండి? ఏమైనా సహాయం చేయడానికి పిలిచాడా? లేదు కదా. ఎందుకు పిలిచాడు దావీదును సౌలు అంటే ఆయన స్వార్థము కొరకు పిలుచుకున్నాడు. ఎందుకు స్వార్థం? దురాత్మతో శోధింపబడుతున్నాడు గనుక ఇతను వచ్చి సితారతో ఆరాధన చేస్తే దురాత్మ పోయింది కనుక దావీదును కావాలనుకున్నాడు. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మనం చూస్తే 14వ వచనం నుంచి చూస్తే, యెహోవా ఆత్మ
సౌలు యొద్ద నుంచి విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిలో వెరవింపగా. దేవునికి ఇష్టడుగా లేడు సౌలు. దేవుని యొక్క ఆత్మ పోయే దురాత్మ అతనిలో ప్రవేశించింది. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను ప్రేరేపిస్తుంది కనుక రాజా, ఈ యొక్క దురాత్మ పోవాలి అంటే ఒక మంచిగా సితారా వాయించే వ్యక్తి మనకి కావాలి. బాగా ఆరాధన చేయాలంటే ఒకడు ఉన్నాడు రాజా, మీరు సెలవిస్తే. అతడు ఎవరో కాదు, అతను చాలా చమత్కారంగా వాయించగలడు, బహు సుందరుడు. యెష్షయి కుమారుల్లో ఒకడున్నాడు, బెత్లెహేముడైనటువంటి యెష్షయి కుమారుల్లో ఒకడున్నాడు, అతను మేము చూసాము. చాలా చమత్కారంగా అతడు సితారాను వాయిస్తాడు, సూర్యుడు, యుద్ధశాలి, మాట నేర్పరి అని దావీదు కొరకు కొన్ని మాటలు వారు చెప్తే సౌలు ఏమన్నాడు తెలుసా అండి? సరే పిలిపించండి అతన్ని అని. ఎప్పుడైతే సౌలు దగ్గరికి ఎప్పుడైతే దావీదు వచ్చి సితారా వాయిస్తున్నాడో అతనిలో ఉంటున్న దురాత్మలు పోతున్నాయి. ఆ రోజు నుంచి దావీదు అంటే సౌలుకి చాలా ఇష్టడైపోయాడంట. అతన్ని వదులుకోవటం మంచిది కాదు అని అతనికి ఒక జాబ్ ఇచ్చాడు, ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఏంటి ఉద్యోగం అంటే ఆ సౌలు యొక్క ఆయుధాలు మోసే పని ఇచ్చాడు. అది కూడా స్వార్థంతోనే. ఇతను వెళ్ళిపోతే మరలా పిలిపించుకోవాలి, ఎందుకు వచ్చిన బాధలే, ఇతను నా దగ్గర ఉంటే బెటర్ కదా అని ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చాడు. మళ్ళీ దురాత్మ వస్తుంది, మళ్ళీ పిలిపించాలి అని ఎందుకు, ఇతను పని ఇచ్చేస్తే ఇక్కడే ఉండిపోతారు కదని అతని మీద ఉంటున్న కన్సర్న్తో ఇవ్వలేదు. అతని యొక్క స్వార్థంతో దావీదు మీద ఉంటున్న ప్రేమతో ఇవ్వలేదు. సౌలు యొక్క స్వార్థంతో ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు. తండ్రి యెష్షయికి కౌరు పంపాడు, ఈ రోజు నుంచి అయ్యా నీ కుమారుని నా దగ్గర ఉంటాడు, ఏ ప్రాబ్లం లేదు, నేను బాగా చూసుకుంటానని పిలిచాడు. మనకి ఇందులో 16వ అధ్యాయం 1 సమూయేలు 21 వచనంలో ఈ మాట ఉంటుంది. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలుకట బహు ఇష్టం పుట్టిందంట. అంత బాగా ఇష్టపడ్డాడట. ఎందుకు అంటే ఈవిడ వెళ్ళిపోతే నాకు పని జరగదు, కానీ వాడికి ఉద్యోగం ఇస్తే ఇక్కడే ఉండిపోతారు కదా చచ్చినట్లు అన్నట్లుగా ఉద్యోగం కూడా ఇచ్చాడు. మరి సౌలు విషయంలో దావీదు ఏమైనా ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు చేశాడంటే ఎక్కడ కూడా పొరపాటు చేసినట్లుగా కానీ తప్పు చేసినట్లుగా లేదు. అంతా కూడా సౌలుకి ఎంతో మేలుకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా, సౌలు అంటే ఎంతో గౌరవము, భక్తి, భయము, అంత ప్రేమను దావీదు సౌలు పట్ల చూపాడు. అంతేకాదు సౌలు యొక్క విలువలను పెంచాడు, ఇశ్రాయేలు యొక్క పరువును కాపాడాడు. దావీదు లేకపోతే ఇశ్రాయేలు యొక్క పరువు పోయింది. గొలియాతు అనే ఒక ఫిలిస్తీయుడు వచ్చి ఇశ్రాయేల్ అందరినీ సవాల్ చేస్తున్నాడు, నీలో మగాడే లేడా, నన్ను జయించి మమ్మల్ని మీకు దాసులు చేసుకోండి, లేదా మిమ్మల్ని జయిస్తే మీరందరూ నాకు దాసులు అవ్వాలి అంటే సౌలు లాంటి వారు, సౌలు చాలా యుద్ధవీరుడు, ఎడమ చేతి ఓటం గలవాడు, చాలా బల్లు విసరటంలో చాలా నేర్పరి. అటువంటి సౌలు కూడా భయపడిపోయి దాక్కుంటే వారి యొక్క పరువును కాపాడాడు దావీదు. గొలియాతుని చంపి వచ్చినప్పుడు దావీదుకు గౌరవము ఘనతలు పెరిగిపోతున్నాయి. అక్కడ ఉంటున్న స్త్రీలు దావీదును పొగిడారని, అంతేకాదు సౌలు ఇంటి వారైనటువంటి తన కుమారుడైనటువంటి యోనాతాను దావీదు అంటే ఇష్టపడుతున్నాడని, దానికన్నా మించి తన యొక్క కుమార్తె అయినటువంటి మేకాలు కూడా ఎంతో ఇష్టపడుతుందని, దావీదుకి ఫేవర్ పెరిగిపోతుందని, వీడిని ఇలాగే వదిలేస్తే నా కుమారుడిని అలాగే నన్ను కూడా మించిపోతాడు వీడు అని చంపాలని అప్పటి నుంచి మన భాషలో చెప్పాలంటే దావీదు మీద ఎంత ఇష్టంగా స్వార్థంగా ఉన్నాడో చంపేయాలని కుళ్ళుతో మరి దావీదును దగ్గర పెట్టుకున్నాడు. అట్లా దురాత్మ వచ్చినప్పుడు దావీదు ఆరాధన చేయించుండగా దురాత్మ పోతుంది, అలా చంపాలని ప్రయత్నం చేస్తూ అనేకమైన సార్లు మరి దేవుడే దావీదును సౌలు యొక్క చేతి నుంచి తప్పించాడు. కాబట్టి ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు అందరూ ఇలానే ఉన్నారండి, సౌలులాగే ఉన్నారు. అందరూ కూడా ప్రేమ చూపిస్తున్నారంటే అది పచ్చి అబద్ధం అని చెప్పాలి. స్వార్థం అని గట్టిగా చెప్పాలి. దీన్ని స్వార్థంతో మనల్ని ప్రేమిస్తున్నారు. నిన్ను నన్ను నాన్న అమ్మ అరే బాబు బుజ్జి ఏంటి ఇలా మాటలకు మనం ఊరికనే పడిపోతాం. ఆ మాటలను ఇప్పుడు కూడా నమ్మొద్దు. స్వార్థపూరితమైన మాటలు, పెదవుల నుంచి వచ్చిన మాటలు తప్ప హృదయంలో వారికి ఎక్కడ కూడా మన మీద ప్రేమ ఇటువంటి ఏమి ఉండవు. వారి అవసరాలు తీర్చుకోవడానికి సౌలులాగా చాలామంది సొసైటీలో అలానే ఉన్నారండి.
కాబట్టి ఈ లోకములో ఏకైక వ్యక్తి స్వార్థం లేనివాడు ఎవరు అంటే దేవుడైన యేసయ్య. నిజంగా ఆయనకే కానీ స్వార్థం ఉండుంటే నీ కొరకు నా కొరకు కూడా ఆయన సిలువ మరణాన్ని పొందడం. ఆయనకి స్వార్థం లేదు కనుకనే మనల్ని ఆయన ప్రేమించాడు కనుకనే నీ కొరకు నా కొరకైనా సిలువ మరణాన్ని ఆయన పొంది ఉన్నాడు. కనుక ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఎవరిని కూడా నమ్మొద్దు. యేసయ్య మీద మనం గురి కలిగి ఉన్నాం. ఆయనే మనకు సహాయము, ఆయనే మనకు కేడము తప్ప లోకంలో వ్యక్తులందరూ కూడా స్వార్థంతో నింపబడి ఉన్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి మనల్ని తెలివిగా దేవుడు వారి యొక్క బారి నుంచి మనల్ని, స్వార్థ ప్రియుల యొక్క బారి నుంచి మనల్ని తప్పించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.